ఈ ఇంట్లో నువ్వే గొడవలు పడి ఇప్పుడు నువ్వే గొడవలు పడద్దంటున్నావా? ఏయ్, నువ్వు మధ్యలో మాట్లాడావంటే నీ మెడ విచ్చేస్తాను, జాగ్రత్త. మూసుకో. బావా తొందరపడకు. లేదైశ్వర్య, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకపోతే అక్కర్లేదు. అక్కర్లేదంటే నేను మీకు అక్కర్లేదా? ఇంటికి అక్కర్లేదా? దయచేసి అలా మాట్లాడకు పార్వతి. పెద్దబాబు, నువ్వైనా అర్థం చేసుకోనన్నా. ఇప్పుడు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా నేను మీ మాటల్ని నమ్మను. నన్నొద్దన్నప్పుడు మా అమ్మగారి కాడికి పోతాను. ఏడున్నా వెతుక్కుంటూ పోతా. పార్వతి, నీకు అర్థం కావడం లేదు. ఇక లాభం లేదు. పరిస్థితి ఇంతదాకా వచ్చాక నేను ఊరికే ఉంటే. వద్దమ్మా, నువ్వేం చెప్పొద్దు. అది కాదు నాన్న. అమ్మ ప్లీజ్, నా మాట విను. ఇంకొక మాట మాట్లాడితే నా మీదొట్టే. ఆగిపోనారే, చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనే అఖిలాండేశ్వరిని, చాముండేశ్వరి బయట ఏడన ఉందని చెప్తారా? అయినా మీలాంటి వాళ్ళతో నాకు మాటలేంటి? నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. అమ్మా, నువ్వు గదిలోకి వెళ్ళా. మహి, ఐశ్వర్య, అమ్మ వాళ్ళ పెళ్లి రోజుకు ఏర్పాటు చేయండి. పిన్ని, వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్ గ్రాండ్గా జరగబోతోంది. ఆ రోజు డాడ్ ఆన్ టైం కొంటారు. ఏర్పాట్లలో లోటు రాకూడదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు తెలుసో తెలియకో పార్వతికి దూరమై అంకుల్ని రప్పించాలనుకుంటున్నావు, కానీ చాముండా అంటే అంకుల్ని వదిలే ప్రసక్తే లేదు. ఏం చేస్తారో ఏంటో. బ్రో, నువ్వేం చేసినా మంచి చేస్తావు, కానీ వదిన విషయంలో అన్యాయం. నాకు ఎప్పుడేం చేయాలో తెలుసు మాహి. మీరెవరూ సలహాలు ఇవ్వకండి. చిన్బాబు గారు, మీరెవ్వరినీ ప్రాధేయపడకండి. ఏం జరిగేదుంటే అదే జరుగుతుంది. పెద్దబాబు, ఒకసారి ఆలోచించు. ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. మెళ్ళో మంగళసూత్రాలేసుకొని 2 రోజులు కూడా కాలేదు. సీతారాములు పాపం విడిపోయారు. ఇన్నాళ్ళు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మీరే నన్ను నమ్మకపోతే ఇంకా నా బతికెందుకు పెద్దబాబు గారు? నాలాంటి దానికి నాకే ఇంట్లో స్థానం లేదంటారా? నేను పల్లెటూరు నుంచి వచ్చిన దాన్ని కాబట్టి వెళ్ళిపోమనగానే మళ్ళీ ఊరు వెళ్ళిపోతాననుకుంటున్నారా? ఎట్టా పోతాను? నా కడుపులో బిడ్డ, నాను, వీళ్ళందరినీ ఒగ్గిసిపోవాలంట. నీతో మాట్లాడాలి పార్వతి. ఏం మాట్లాడతారు? ఇంకా ఏం సంబంధం ఉందని నన్ను దూరంగా వెళ్ళిపోమన్నారు కదా. ఇంకా మన మధ్య ఏముంది? ఇదిగోండి, ఈ కడుపులో బిడ్డ తప్ప మన మధ్య ఇంకేం లేదు.
ముందు నేను చెప్పేది ప్రశాంతంగా విను. ప్రశాంతంగంట బానే చెప్తారు. మీకు నమస్కారం, మీ అమ్మగారికో దండం. నా నేడుండాలో ఆడనే ఉంటాను. ఆవేశపడకు పార్వతి, నిజమేంటో నీకు తెలియాలి. నాకు కాదు, మీకు నిజం తెలియాలి, తెలుసుకోవాలి. కానీ మీరు వినరు, వినిపించుకోరు. నువ్వు చెప్పినట్టు నేను వినాలంటే ముందు నేను చెప్పినట్టు నువ్వు వినాలి కదా. నేను వినను. మొండితనంతో ఏం చేస్తావో అని. నేనేం చేసుకోను, చచ్చిపోను. నా కడుపులో గనక బిడ్డ లేకుంటే నా మొగుడే నన్ను వెళ్ళిపోమ్మన్నాడని రోషంతో చచ్చిపోయేదాన్ని. పార్వతి, కానీ ఇప్పుడైతే అట్ట ఆలోచించను. పార్వతి, నువ్వు ఒక్క నిమిషం ఏం మాట్లాడకుండా ఉంటే నీకు విషయం మొత్తం అర్థమవుతుంది. ఒక్క నిమిషం కాదు, ఒక్క గడియ కూడా మాట్లాడను. కానీ మీరు ఇక్కడ ఉండకుండా బయట ఉంటేనే నేను నోరు మూసుకుని ఇక్కడే పడుంటాను. వెళ్ళండి, నా ఏడుపేదో నన్ను ఏడవనివ్వండి. పార్వతి, నేను చెప్పేది విను. వెళ్ళండి. పార్వతి, నా మాట విను. వెళ్ళండి. పార్వతి, పార్వతి, వెళ్ళండి. ఏయ్, నేను చెప్పేది విను. పార్వతి, 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 నాకు ఇంట్లో ఉండడానికి చోటే లేదంట. ఇంత పెద్ద ఇంట్లో నాకు చోటే లేదా? ఆ మాట అనొచ్చా? పార్వతి, ప్రాణం అన్నారు కదా, ఇప్పుడేమో ఇట్టాగంటున్నారు. అమ్మ కావాలి కానీ పెళ్ళం మాత్రం వద్దా? ఇద్దరు ముఖ్యమని చెప్పినట్టయితే నన్ను దూరంగా వెళ్ళిపోమని ఎట్టా అంటారు? విడాకులు కావాలా? ఇచ్చేస్తాను అంతే. పార్వతి, నా మాట విను. పార్వతి, నీ కోపం చల్లారకపోయినా నా మాట వింటావనుకుంటున్నాను. నీ కళ్ళల్లో కన్నీటి చుక్కను కూడా చూడకూడదనుకునే నేను నువ్వు కనబడకపోతే ఎలా బతుకుతాను పార్వతి? ఆ ప్రశ్న నన్ను అడగకుండా ఆవేశపడుతున్నావు. అసలు విషయం ఏంటో, నిజమేంటో నీకు తెలీదు పార్వతి. ఇంట్లో ఇప్పుడున్నది అమ్మే. ఇన్నాళ్ళు చాముండేశ్వరి నాటకం ఆడిందని నాకు తెలుసు. అమ్మ తనతో మాట్లాడడం విన్నాను. ఈ విషయం నీకు చెప్పలేదు. అమ్మ మొబైల్కు కాల్ వస్తుంది. ఎవరై ఉంటారు? హలో, ఏం నిర్ణయం తీసుకున్నావు అఖిలాండేశ్వరి? నా కోడలి మెళ్ళో మంగళసూత్రం లేకుండా ఇంకా ఎన్ని రోజులు ఉంచుతాననుకున్నా? అంటే నీ ఉద్దేశం మారిపోయిందా? అరవకు. నీ అరుపులు విని పోలీసులు ఎవరైనా వస్తే నేను చెయ్యాల్సిన పని వాళ్ళు చేస్తారు. వెటకారా నాపేసేయ్. నీ నుదుటున కుంకుమ పోతే మళ్ళీ రాదు అఖిలాండేశ్వరి. శివశంకర్ ఇంటికి రాకపోతే నువ్వే చాముండేశ్వరివని ఒప్పుకుంటావా? నా కోడలిని దూరం చేసుకోలేను. నేనేం చెయ్యాలనుకుంటున్నానో నువ్వు ఊహించగలవు. నా మీద నీకున్న పగని పక్కన పెట్టి నా యావదాస్తిని అడుగు. నా భర్తని నా ఇంటికి పంపించిన క్షణం నేను ఆయన ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతా. అమ్మా, కొడుకు పైన కోడలి పైన నీకున్న ప్రేమని అర్థం చేసుకోక నిన్ను పార్వతి అవమానిస్తూ అనుమానిస్తున్నా భరిస్తూ వచ్చావు. చివరికి
చివరికి నీ ప్రాణాలైనా వదిలేసుకోవడానికి సిద్ధపడ్డావంటే నీ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగినా తక్కువేమ్మా. లేదమ్మా, నువ్వు బతకాలి. నీకోసం మేము ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. ఆ చాముండేశ్వరి అంతు చూడ్డానికి వాళ్ళలా నేను కూడా నాటకం ఆడతాను. ఇలా చేయబోతున్నానని కొన్నాళ్ల పాటు పార్వతికి కూడా చెప్పను. ముళ్ళని ముళ్ళుతోనే తీయాలి. తీస్తాను. నీకోసం ప్రాణాలే ఇవ్వాలనుకుంది. నీకు తెలీదు పార్వతి. తెలుసుంటే ఇలా మాట్లాడేదానివే కాదు. ఆ నిజమేంటో నీకు ఆ రోజే చెప్పాల్సిందే. కానీ సందర్భం వస్తే చెప్పాలనుకున్నాను. కానీ ఇప్పుడు చెప్పాలనుకుంటే నా మాట వినే ఓపిక నీకు లేదు. పెదబాబు, చెప్పండి పిన్ని. ఏంటయ్యా ఇది? ఇంట్లో ఏం జరుగుతోంది? ఐశ్వర్యేమో మహి చంద్రముఖి ఒకటవ్వాలంటుంది. నువ్వేమో పార్వతికి ఇంట్లో స్థానమే లేదంటున్నావు. ఇప్పుడేం చెప్పలేను పిన్ని. నాతో చెప్పకపోయినా పర్లేదు పెదబాబు. కనీసం అక్కతో చెప్పు. తనెంత బాధపడుతుందో నువ్వే చూడు. పద పద. అక్క, పెదబాబు వచ్చాడు. చెప్పమ్మా. చెప్పడానికి ఏముందా అని ఆలోచిస్తున్నాను పెదబాబు. ఎందుకిలా చేశావు? నువ్వు పార్వతి వేరుపడ్డా, దూరమైనా ఈ ఇల్లు ఏమవుతుందో ఆలోచించావా? మా గురించి ఆలోచించకమ్మా. ఆందోళన పడకు. కళ్ల ముందు జరుగుతున్న దాన్ని చూస్తూ ఎలా భరించగలను పెదబాబు? పార్వతిని తప్పుకోమని ఆ మాట ఎలా అనగలిగావా అని నాలో నేను మదన పడిపోతున్నాను. ఏం జరిగినా ఏం చేసినా ఈ ఇంటి క్షేమం కోసమేనమ్మా. నువ్విలా చేస్తావని కల్లో కూడా అనుకోలేదు పెద్దబాబు. ఈ పరిస్థితి రావడానికి పరోక్షంగా నేనే కారణం. అమ్మా, నువ్వు బాధపడకు. నువ్వు అనుకున్నట్టు నష్టమేం జరగదు. పార్వతితో అలా చెప్పాక తనెంత బాధపడుతుందో అర్థం చేసుకో పెద్దబాబు. అమ్మా, ఇప్పుడు మనం ఆలోచించాల్సిందే మీ పెళ్లి రోజు ఎంత సంబరంగా జరుపుకుంటామనే దాని గురించే. మీ మధ్య మనస్పర్ధలొస్తే అక్క బావగారు ఎలా సంతోషంగా ఉంటారు పెదబాబు? ఎవరేమనుకున్నా సరే ఈ ఘట్టమనేని కుటుంబం చీలిపోదు. అందరూ కలిసే ఉంటారు. సందర్భాలు సమస్యలు ఎన్ని ఎదురైనా సరే మనల్ని ఎవరు విడదీయలేరు, వేరు చేయలేరు. ఇంతకన్నా ఇంకా ఇప్పుడేం చెప్పలేనమ్మా. అర్థం చేసుకో. నువ్వందర్నీ బాగా చూసుకుంటావని నాకు తెలుసు పెద్దబాబు. ప్రేమించి పెళ్లి చేసుకున్న పార్వతిని కంటికి రెప్పలా కాపాడుకుంటావని నమ్మకం నాకుంది. కాని పార్వతిని ఏడిపించకయ్యా. మీరిద్దరూ సంతోషంగా ఉంటేనే ఈ ఇంట్లో సంబరం జరుపుకునేది. లేదంటే అక్క దిగాలుగా ఉంటుంది. బావగారొచ్చినా అక్క ఎలా ఉంటే బావగారు కూడా అలాగే ఉంటారు. ఇంకా 36 గంటలుంది పిన్నే. ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ పోయి ఫంక్షన్ ఘనంగా జరగడానికి. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. పెదబాబు చెప్పాడంటే భరోసా ఇచ్చినట్టే కదక్కా. మంచి చేయడం కోసం ఏ రిస్క్ తీసుకుంటాడో అన్నదే నా భయం భవానీ.
మహి, చెప్పు చంద్రముఖి, ఏమైనా తీసుకురావాలా? అంకుల్ని తీసుకురావాలని మీరు ఆలోచిస్తున్నప్పుడు అది తీసుకురా ఇది తీసుకురా అని ఇబ్బంది పెట్టకూడదు కదా మహి. నువ్వేమడిగినా అది నా బిడ్డ కోసమే కదా చంద్రముఖి. అది ఐశ్వర్య అర్థం చేసుకోవట్లేదు కదా మహి. ఓకే, ఇప్పుడు ఆ విషయం ముఖ్యం కాదు. అంకుల్కి ఏ ఆపద రాకుండా కాపాడుకోవడం ముఖ్యం. చాముండేశ్వరి అంటే ఎంత ప్రమాదకరమో నాకు తెలుసా. తనే కనుక ఇంట్లో ఉండుంటే మాం పోలికలతో ఉన్నా జాలి కూడా చూపించేవాడిని కాదు. పార్వతి మాత్రమే అపార్థం చేసుకుంటుంది, కానీ ఇంట్లో ఉన్నది మాత్రం ముమ్మాటికి అఖిల అంటే. కానీ నిన్న పూజలో నీ మెళ్ళలో మంగళసూత్రాలు వేయమని మామ ఎందుకు చెప్పిందో అర్థం కావట్లేదు. ఐశ్వర్య కోరికను తీర్చాలనో తన పిచ్చిని ప్రోత్సహించాలనో కాదు మహి. కళ్ల ముందే భర్త ఇంకొకరి సొత్తు అయితే చూసే ధైర్యం భార్యకుండదని ప్రత్యక్షంగా చూసి అర్థం చేసుకుంటుందని అలా చేసుంటారు. కానీ అది ఐశ్వర్య అర్థం చేసుకోలేదు. పార్వతి కూడా అఖిలంటైతే ఇలా చేయదని అపార్థం చేసుకుంటుంది. ఇన్ని టెన్షన్స్ మధ్య మామ్ చాలా నిబ్బరంగా ఉంది, కానీ మనసులో ఎంత బాధపడుతుందో ఏంటో. వర్రి అవ్వకు మహి, అంకుల్నైతే వాళ్ళేమీ చేయలేరు. చాముండేశ్వరి ఆంటీతో నీలాంబరి చేతులు కలిపి ఈ కుట్రకి ప్లాన్ చేసుంటుంది. వాళ్ళ టార్గెట్ పార్వతి. పార్వతిని శాశ్వతంగా ఈ ఇంటి నుంచి దూరం చేయడమే. అది జరగకుండా ఆపాలి. ఎంత బాగా ఆలోచించావు చంద్రముఖి. ఐశ్వర్య, అక్క అను, నా చెల్లెలు తన తోడికోడల గురించి ఎంత మంచిగా ఆలోచించిందో వింటుంటేనే ముచ్చటేస్తుంది. పార్వతి వదినకు చంద్రముఖి ముడి పెడతావేంటి నీకేం ఐశ్వర్య? తెలీదు, నువ్వు ఆగు. చంద్రముఖి, నువ్వు అన్న దాంట్లో నిజం ఉంది. నీలాంబర్ వల్లే అంకుల్ ప్రమాదంలో పడ్డారు. ఆయన్ని అడ్డు పెట్టుకుని పార్వతి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. ఇలాంటప్పుడే మనం జాగ్రత్త పడాలి. మన గొడవలు పక్కన పెట్టి పార్వతిని రక్షించుకోవాలి. బంగారం, ఈ మాటంతా నువ్వేనా? అవును, పార్వతి సమస్యను మన ముగ్గురం కలిసి పరిష్కరించాలి. తప్పకుండా ఐశ్వర్య, నువ్వు ఎలా చెప్తే అలా ముందుకు వెళ్దాం. ఈ విషయంలోనే కాదు, అన్ని విషయాల్లోనూ నేను చెప్పినట్టే వినాలి చెల్లి. పెద్ద కోడలు పార్వతి అయితే చిన్న కోడలు చంద్రముఖి అవ్వాలి. నేను కోరుకునేది అదే. ఐష్, మళ్ళీ మొదటికొచ్చిందేంటి చంద్రముఖి? ఐశ్వర్యలో మార్పు రాదు మహి. అలవాటు పడిపోయానా? నాకిప్పుడు కోపం కూడా రావట్లేదు, జాలేస్తుంది. ఛ, ఏంటి పార్వతి, పెద్ద కోడలి పోస్ట్ ఊడిపోయిందని బాధపడుతున్నావా? నువ్వు గుడ్లురిమి చూసినా ప్రయోజనం లేదు. నువ్వే సంతకం పెట్టి దేవాతో కాపురం చేయనని ఇచ్చిన కాగితాలు నా చేతిలో ఉన్నాయి. ఇక నీ జీవితం అన్యాయమైపోయినట్టే పార్వతి. నన్ను అనుమానించి అవమానించిన నీ బ్రతుకు బుగ్గిపాలు చేయటమే నా పని. పాపం, సీతారాములు ఎంత త్వరగా విడిపోతారని అనుకోలేదు. పెద్దబాబు గారి దగ్గర నువ్వు సంతకం పెట్టించుకున్నప్పుడు మేం విడిపోయామని నువ్వు సంబరపడాలా? అప్పటిదాకా నోరు మూసుకుని పడుండు. ఇంకా నీకు నమ్మకం ఉందంటే నిన్ను మెచ్చుకోవాలే, కానీ ఇప్పుడు నిన్ను పొగిడే టైం లేదు. దేవా గారితో సంతకం పెట్టించుకున్నాక వచ్చి నీ సంగతి చెప్తా. దేవా సార్, ఇప్పుడు ఆలోచిస్తే లాభం లేదు సార్. ఈ పేపర్స్ ని చూస్తే మీకే అర్థమవుతుంది. స్వతంత్రంగా బ్రతకగలన్న నమ్మకం వచ్చిందనుకుంటా.
పని మనిషిని పట్టపురాణిని చేయాలనుకున్నా తన బుద్ధి పోనిచ్చుకోదంటానికి ఇదే సాక్ష్యం. మేగోటి పార్వతి అని సంతకం పెట్టింది. ఘట్టమనేని పార్వతి అని సాయం చేసుంటే ఇంకా తన మనసులో మీరున్నారనుకునేదాన్ని. కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. పార్వతి సంతకం పెట్టిందని నోరు అదుపులో ఉంచుకోకుండా మాట్లాడితే పళ్ళు రాల్తాయి.